కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం ఏం కొత్తగా చేసేది ఏం లేదు, ఏం చేయట్లేదు అంటారు. ప్రభుత్వం మొత్తం కంటిన్యూ చేస్తున్నాయి. ఓకే, ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన హామీలు మటుకు ఏమీ ఇచ్చేయట్లేదు. అభివృద్ధి పరంగా చూసుకుంటే ఎక్కడ మిమ్మల్ని అడుగుతున్నా, నేను చెప్పకూడదు, మాకేం కనపడట్లా. ఇటీవల డిఎస్సీ మీద ఎక్కువ చర్చ నడుస్తుంది. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే పోస్టులన్నీ అమ్మేసుకున్నారు నారా లోకేష్ గారు అంటున్నారు. అది పాతదే కదా సార్, 2008లో కూడా 98 డిఎస్సీ కూడా అలాగే జరిగింది. అదొకే, అప్పుడు నేను పుట్టలేదు. 98 డిఎస్సీ కూడా అలాగే జరిగింది, ఇప్పుడు అలాగే జరిగింది. ఇప్పుడు మొన్న 16,000 పోస్టులు రిక్రూట్ చేశారు వీళ్ళు. సో ఈ పోస్టులు ఎందుకంటే మంత్రి ఆయనే ఉన్నారు నారా లోకేష్. సో వైసీపీ వాళ్ళు చెప్పేది అంటే ఆయనకి కావాల్సిన వాళ్ళందరికీ ఇచ్చుకున్నారని 100%. మీరైతే నమ్ముతున్నారు. ఈవెన్ పేర్ని నాని గారు కూడా అంటున్నారు కాకాడ వాళ్ళకి కూడా ఇచ్చేశారు డీసీ పోస్ట్ అని. వాళ్ళ కమ్యూనిటీని బట్టి వాళ్ళు అలాట్ చేసుకున్నారు సార్. అంతే. ఏంటి జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తారంట? ఒకవేళ జనాల్లోకి వచ్చి తిరిగితే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర రాకపోయినా ఆయన వచ్చేస్తారు. రాకపోయినా అంత నెగిటివ్ ఉంది ప్రభుత్వం మీద. అసలు మీ ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానానికి చంద్రబాబు గారి పరిపాలన విధానానికి ఏంటి తేడా? అంతే. ఫైనల్ గా ఇదంతా అబద్ధాలతో కూడిన ప్రభుత్వం. వచ్చే ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ. ఆపేసే. అయితే కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం బాగుందండి, బాగా వర్క్ చేస్తుంది. ఓకే, సో దాదాపుగా 2 ఏళ్ళు అయింది ప్రభుత్వం వచ్చి. ఏమనిపిస్తుంది ప్రభుత్వం వచ్చాక? బాగానే వర్క్ చేస్తుందండి, కానీ కొన్ని సందర్భాల్లో ప్రాసెస్ లేట్ జరుగుతుంది. ఓకే, అయితే ఇటీవల చూస్తుంటే డిఎస్సీ మీద విమర్శలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. సో దాని మీద మీ అభిప్రాయం అంటే? దాని గురించి మనకు తెలియదు. అంటే ఒక 16,000 పోస్టుల వరకు ఇచ్చింది గవర్నమెంట్ వచ్చాక డిఎస్సీ పోస్టులు టీచర్ సంబంధించి. సో ఆ పోస్టులు అమ్ముకున్నారు నారా లోకేష్, విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ అంటున్నారు. నిజంగానే లోకేష్ గారు పోస్టులు అమ్ముకున్నారా మీ ఉద్దేశంలో? అది మనకు తెలియదండి, ఎందుకంటే దాని గురించి మాట్లాడుకుంటే మనకు తెలిసింటే మాట్లాడాలి. ఓకే, సో ఆ టాపికే తెలియదు అంటారు. సో జగన్ గారి ప్రభుత్వానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఏంటి తేడా? జగన్ గారి ప్రభుత్వంలో పనులు బాగా జరుగుతున్నాయండి. ఓకే, ఈ ప్రభుత్వం కూడా పనులు బాగా జరుగుతున్నాయి. ప్రజలకు ఎవరు మంచి చేశారంటే మీ ఉద్దేశంలో? ఎవరి అభిమానుల తరఫున వాళ్ళు వైఎస్ఆర్ ఒక కార్యకర్తలు వాళ్ళు చెప్తారు. ఓకే, వీళ్ళ తరఫున వీళ్ళు చెప్తుంటారు. మీ అభిప్రాయం ప్రకారంగా అయితే? నా అభిప్రాయం ప్రకారం అంటే ఇద్దరు బాగా చేశారు. సో జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తారంట. ఒకవేళ చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? చేస్తే చెప్పలేమండి, 50-50 ఛాన్సెస్ ఉండొచ్చు. 50-50. ఏంటి కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? దాదాపుగా 2 ఏళ్ళు అయింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి. ఏమనిపిస్తుంది ఈ ప్రభుత్వం వచ్చాక? ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం అనేది పథకాలు చాలా బ్యాక్లాగ్ అయిపోయినాయి. ఓకే, చంద్రబాబు గారేమో సంపద సృష్టించి తర్వాత పంచుతా అన్నాడు. సంపద అసలు సృష్టించాలో చెప్పలేదు, కనీసం సృష్టించన్నా చూపించాలి జనాలు. మీకేమైనా తెలిస్తే ఆయన వచ్చి చెవులో చెప్పమంటాడు. మన అదే మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. అట్లా ఉంది. అంతే అంటారా? దట్టు కూటమి ప్రభుత్వంలో మెల్లమెల్లగా భాగస్వామ్యాలలో భేదాలు కనపడుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో నిన్న రాజ్యసభకి ఎంపీకి చేసిన అభ్యర్థులను చూస్తే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం అన్ని శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఉన్న అన్ని జిల్లాల్లో రాజ్యసభలో మన యొక్క రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేయడం కానీ మన సమస్యలు చెప్పడానికి స్పోక్స్ మెన్ కానీ మేధావులు చాలామంది ఉన్నారు. ఓకే, కానీ ఒకే ఒక ఉద్దేశంతో అభ్యర్థులు ఎంపిక. ఎంతకాలం విజయబాబుగా ఆయన ఈజ్ నాట్ ఏ స్పోక్స్ మెన్, ఆయన స్టేట్స్ మెన్ కాదు. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? నమస్కారం అండి, నా పేరు దుర్గా మల్లికార్జున ప్రసాద్. మాది గుడివాడ దగ్గర. కూటమి ప్రభుత్వాలు ఎన్ని పథకాలు చేపట్టి ఎంత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ గుడివాడ ఏరియాలో ఉన్నటువంటి యాక్పాక్ క్లబ్ డెవలప్మెంట్ పేరు చెప్పి తాగునీటి చెరువులన్నీ కలుషితం అయిపోతున్నా కానీ పట్టించుకోకపోవడం అనేది చాలా విచారకరమైన విషయము. ఎన్నిసార్లు ఇచ్చేసినా కానీ ఆ తాగునీరు లేక అదే కలుషితమైన నీటితో రొయ్యల చెరువుల నుంచి ఊరుతో ఆ నీటితో దురదలు వచ్చి పుళ్ళు వచ్చి అందరూ బాధపడుతున్నా కానీ పట్టించుకున్నటువంటి వైనం ఇది. మాది సైదేపూడి విలేజ్, దొండపాడు. అర్థమైంది, మేము కూడా తీసుకెళ్తాం ప్రభుత్వం దృష్టికి. అయితే ఇటీవల మీరు గమనిస్తున్నారు లేదో, అంటే మెగా డిఎస్సీ ఇచ్చిన గవర్నమెంట్ అయితే డిఎస్సీ పోస్టులు. సరే జగన్ గారి గవర్నమెంట్కి ఏంటి తేడా?
అంటే మాకు నేను వయసులో బాగా పెద్దవాడిని, ఓకే. నేను అంత బాగా వివరించి చెప్పలేను. కానీ ఒక రాజధాని విషయంలో తీసుకున్నటువంటి గొప్ప విషయం చాలా ఆనందించవలసిన విషయమే. కానీ మా పల్లెటూళ్ళకి రోడ్లు లేకపోవడం అనేది చాలా విచారకరమైన విషయం. ఓకే. ఈ విషయంలో కూడా ముందర ఇచ్చేస్తే రహదారులు శుభ్రంగా ఉండి బళ్ళు పాడవకుండా అందరికీ సౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే మా ఏరియాలో అంత పెద్ద పెద్ద కంటైనర్స్ తిరుగుతున్నాయి, కానీ ఎవరు కూడా రోడ్ల గురించి పట్టించుకోవట్లేదు. ఇది చాలా దుర్భరంగా ఉంది, చాలా విచారకరమైన విషయం. నేను రామ్మగారి దృష్టికి కూడా తీసుకెళ్తాను, ఎమ్మెల్యే గారు రామ్మగారి దృష్టికి. సో ఆయనతో కూడా మాట్లాడతాను, చూద్దాము. సో మీ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రజలకు మంచి జరిగిందా, కూటమి ప్రభుత్వం వచ్చా జరుగుతుందా, మొత్తం ఓవరాల్గా? అటు ఓవరాల్గా చూస్తే మాకు ఇప్పుడు పెద్దగా మేము ఏం చెప్పలేం. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే ప్రాక్టికల్గా వర్క్ చేస్తున్న విషయాన్ని ఓపెన్గా కనబడుతుంది. అదేలే సార్. దాన్ని బట్టి ప్రజల్లో ఒక విధమైనటువంటి సానుకూల వాతావరణం ప్రభుత్వం పట్ల ఉన్నది. కానీ జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తానంటున్నారు. ఒకవేళ ఆయన చేస్తే ఎలా ఉంటుందని, అంటే ఏమైనా ప్రభావం చూపిస్తుంది ఆయన పాదయాత్ర? అది చెప్పలేమండి. ఇది ఇబ్బంది పెట్టండి. చివరి ప్రశ్న, వచ్చే 2029 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు మన ఆంధ్రప్రదేశ్లో? ప్రస్తుతానికి అయితే మాత్రం ఇప్పుడున్న పరిస్థితి కనుక కొనసాగితే ఈ ప్రభుత్వమే వస్తుంది. థ్యాంక్స్. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? అంటే అర్థం కాదు. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 2 ఏళ్ళు అవుతుంది దాదాపుగా. ఈ ప్రభుత్వం వచ్చాక మీకు అసలు ఏమనిపిస్తుంది ప్రభుత్వం మీద? బాగానే ఉందండి పరిపాలన. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా గమనించారా? గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం బాగుంది. ఓకే. అయితే ఇటీవల ఎక్కువ చర్చ నడిచేది ఏంటంటే డిఎస్సి పోస్టుల గురించి ఎక్కువ చర్చ నడుస్తుంది. మరి విన్నారో లేదో మీరు? ఒక 16,000 పోస్టుల వరకు రిక్రూట్మెంట్ చేసుకున్నారు, టీచర్ పోస్టులు, ఈ ప్రభుత్వం వచ్చాక. అయితే మంచిదేనండి. ఆ పోస్టుల్ని గవర్నమెంట్ అంటే లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, లోకేష్ గారు కావచ్చు, ఆయన బ్యాచ్ అంతా కూడా అమ్ముకున్నారంటారు వైసీపీ వాళ్ళు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే? లేదండి, అలా చేసేవాళ్ళు కాదండి. అంటే అర్హత ఉన్న వాళ్ళకి కాకుండా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అమ్మేసుకున్నారని చెప్తున్నారు వాళ్ళు. అయితే లేదండి, లేదు. ఈవెన్ ప్యాకాట్ ఆడే వాళ్ళకు కూడా పదవి ఇచ్చారు, పోస్ట్ ఇచ్చారు, డిఎస్సి పోస్ట్ అంటున్నారు పేర్ని నాని గారు. మంచిదే. అంటే ప్యాకాట్ ఆడే వాళ్ళకి కూడా ఇచ్చారా డిఎస్సి టీచర్ పోస్టు? అయితే తెలీదు. సో మీరేమనుకుంటున్నారు ఇలా ప్రతి దాని మీద వైసీపీ వాళ్ళు ఆరోపణ చేయడం మీద? వాళ్ళ తప్పుడు నిర్ణయాలు. ఓకే. అంటే వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఎంతవరకు నిజమంటే ప్రభుత్వం మీద చేసే ఆరోపణలు? అదే వీళ్ళని అట్ట అనకూడదు, తప్పండి అది. ఓకే. జగన్ గారు మళ్ళీ పాదయాత్ర చేస్తారంట, చేస్తే ఎలా ఉండదు అనుకుంటున్నారు? పాదయాత్ర చేసినా ఏముంది, ఉపయోగం లేదు. అంటే సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ప్రభుత్వం వచ్చాక అమరావతి మీద ఎక్కువ దృష్టి పెట్టారు. ఈసారి అమరావతి పూర్తవుతుందా రాజధాని? అవ్వచ్చు అనుకుంటున్నాను. ఓకే, అయిపోవచ్చు. సో మీ ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఏంటి తేడా పరిపాలనా విధానంలో, రూలింగ్ ప్రకారం చూసుకుంటే? ఈయన అనుభవం గల ఆయనండి చంద్రబాబు నాయుడు గారు. ఓకే, అనుభవం లేని ఆయన. చివరిగా వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారనుకుంటున్నారు ఏపీకి? మళ్ళీ కూడా ఈసారి చంద్రబాబు నాయుడు గారే వస్తారు. థ్యాంక్స్ అన్న.